ఉషా జనం వండర్ స్టిచ్ మోడల్ ఇది టేబుల్ టాప్ మోడల్. ఇది ఆటోమేటిక్ మిషన్. ఇది టేబుల్ టాప్ మోడల్. ఇందులో మీకు 2 సెలెక్టర్ వస్తుంది. ఆటో రివర్స్ కూడా ఉంటుంది. ఆటో థ్రెడర్ ఉంటుంది. ఇందులో థ్రెడ్ టెన్షన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీకు ప్రెషర్ ఫుడ్స్ కూడా చేంజ్ చేసుకుంటాం. అటాచ్మెంట్ క్లిప్స్ ఉంటాయి. దీనికి స్పూల్ రాడ్ కూడా ఉంటాయి. అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. బాబిన్ వెంటర్ కూడా ఉంది దీనికి. లేటెస్ట్ మోడల్ ఇది టేబుల్ టాప్ మోడల్. ఇది మీకు పవర్ సాకెట్ కూడా ఇచ్చాడు. ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ మీకు పవర్ పాయింట్. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కేబుల్ కూడా వండర్ స్టిచ్ మోడల్. ఇది టేబుల్ టాప్ మోడల్. ఇది కొత్త బాబిన్ వెండర్ మీకు ఎలా వైండ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది బాబిన్ వెండర్. బాబిన్ తీసుకొని పైన స్టీల్ బాబిన్ వెండర్ ఉంటుంది. అక్కడ హోల్ తీసుకొని అక్కడ పుషింగ్ చేయాలి మీరు. బాబిన్ వైండింగ్ అక్కడ బాబిన్ వైండింగ్లో పుష్ చేసిన తర్వాత మీరు థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ నెమ్మది తీసుకొని ఇక్కడ నుంచి 2 వాషర్ ఒక స్ప్రింగ్ ఉంటుంది. దాని మధ్యలోకి వెళ్ళి తీసుకుంటే మీకు యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని మీరు తర్వాత వైండింగ్ అనేది చూడండి రివర్స్లో 3 టైమ్స్ తిప్పాలి. ఇక్కడ బాబిన్కి 3 టైమ్స్ రివర్స్లో తిప్పేసుకుంటే మీకు వైండింగ్ అనేది మీకు గ్రిప్ వస్తుంది. దారంకి దానికి బాబిన్కి గ్రిప్ వచ్చేసి మీకు రైట్ సైడ్ ప్రెస్ చేసిన అనుకోండి వైండింగ్ అయితే తర్వాత వీల్ అనేది బయటికి లాగితే మనకు నిడిల్ తిరగదన్నమాట కింద. ఆటోమేటిక్గా మీకు వైండింగ్ అయితే ఉంటే నిడిల్ కూడా షేక్ కాదండి. వీల్ బయటికి లాగితేనే నిడిల్ షేక్ కాదు. వీల్ లోపల ఉంటే షేక్ అవుతుంది. మీకు బాబిన్ వైండింగ్ చూడండి. మరి కూడా బాబిన్ వైండింగ్ స్లోలీ చేయాలి. మిషన్ కూడా మరి ఫాస్ట్ ఉండొద్దు. చూడండి నిడిల్ స్టాప్ అయిపోయింది చూడండి ఆటోమేటిక్లీ. బాబిన్ వెండర్ స్లో మీడియం స్పీడ్లో నడిపాం. మరి ఫాస్ట్ అయితే దారం ఊడి పడిపోతుంది. అందుకే మీడియం స్పీడ్లో వెళ్ళాలి. తర్వాత వైండింగ్ అయిపోయింది కానీ మీకు కత్తెర కూడా అవసరం లేదు. ఒక నైఫ్ ఇచ్చాడు ఫేస్ ప్లేట్కి. నైఫ్ దగ్గర టచ్ చేస్తే కట్ అయిపోతుంది. ఊరికి ఇట్లా టచ్ చేయాలి. ఫేస్ ప్లేట్ దగ్గర దారం కట్ అయిపోయింది. తర్వాత బాబిన్ అంటే మీరు సేమ్ బాబిన్ మన స్ప్రింగ్లోకి వెళ్ళి డౌన్ చేసుకోవాలి. దారం కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చూసుకొని అలవాటు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు చెప్పడం. స్ప్రింగ్లోకి వెళ్ళి తీసుకున్న తర్వాత దారం బయటికి లాగా స్మూత్ వస్తుందో చెక్ చేసుకోవాలి. సైడ్ డోర్ ఓపెన్ చేయాలి. తర్వాత స్లోలీగా డోర్ ఓపెన్ చేసుకోవాలి మనం. బాబిన్ కేస్ డోర్ ఇది ప్రెస్ చేసుకోవచ్చు. ల్యాచ్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. ల్యాచ్ ఓపెన్ చేస్తే సౌండ్ రాదు. హుక్ దగ్గర అక్కడ పైన ఒక హోల్ ఉంచండి. బాబిన్ కేస్ హుక్ ఉంది కదా దానికి మ్యాచ్ చేసుకోవాలి. ఓకే ప్రెస్ చేసాం చూడండి. తర్వాత మీరు డోరు క్లోజ్ చేసేసేయాలి. సైడ్ డోర్ క్లోజ్ చేసిన తర్వాత పై దారం వేస్తాం కదా మనం. పై దారం కూడా చూడండి స్పూల్ రాడ్లో దారం పెట్టాము. దారం పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ యూటర్న్ మార్కింగ్ ఇచ్చాడు మీకు 1 2 3 అని యారోస్. తర్వాత సెకండ్ నెమ్మదిగా యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ప్రతి ఆటోమేటిక్ మిషన్కి ఈ ఫ్రంట్ ఉన్న టేకాబ్లర్ అయితే ఇదే సిస్టమ్ ఉంటుంది మీకు. తర్వాత టేకాబ్లర్ పైకి ఉన్నప్పుడు యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్న తర్వాత మీరు నెమ్మదిగా హుక్స్ ఉంటాయి. 2 హుక్స్ ఉంటాయి. ఫేస్ ప్లేట్ డౌన్లో 2 హుక్స్ ఉన్నాయి. హుక్స్లో యూటర్న్ తీసుకోవాలి. తర్వాత మిడిల్ దగ్గర క్లాంప్ దగ్గర కూడా హుక్ ఉంటుంది. అక్కడ కూడా యూటర్న్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే లేటెస్ట్ మోడల్ కదా ఆటో థ్రెడర్ ఉంది. ఇక్కడ సెంటర్ ఫింగర్ 3 ఫింగర్లలో సెంటర్ ఫింగర్ పెట్టుకోవాలి. సెంటర్ ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలి మనం. సెంటర్ ఫింగర్తో ప్రెస్ చేసుకొని ఈ చేతిని ఇక్కడ పట్టేసి ఇక్కడ అల్లాలి. అల్లిన తర్వాత నిడిల్ దగ్గర హుక్ వస్తుంది. థ్రెడర్ వస్తుంది ముందు. ఆ హుక్ దగ్గర జస్ట్ ఇట్లా నిడిల్ టచ్ చేయాలి. టచ్ చేస్తే మీకు పైకి వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ ఇట్లా లాక్కోవాలి. నిడిల్ థ్రెడర్ చాలా ఈజీ. 1-2 సార్లు కన్ఫ్యూజ్ అవుతుంది. సెకండ్ 1-2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. సెకండ్ టైం ఈజీ అయిపోతుంది. జస్ట్ సెంటర్ ఫింగర్ తీసుకోవాలి. ఈ సైడ్ నుంచి ఇలా అల్లాలి. నిడిల్ థ్రెడర్ హుక్ వచ్చిన తర్వాత జస్ట్ టచ్ చేయాలి. దానికి పైన వదిలేయాలి చూడండి. ఇది ఆటో థ్రెడర్. ఈజీ ఆటోమేటిక్ నిడిల్ థ్రెడర్ ఉంది ఇందులో వండర్ స్టిచ్ మోడల్లో. మీకు చాలా ఈజీగా సూదుల దారం వేసుకోవచ్చు ఈ మోడల్కి. చాలా ఈజీ. తర్వాత మీరు బాబిన్ దారం పైకి తీసుకోవాలి చూడండి. కామన్ అన్ని మిషన్స్ పైకి తీసుకుంటాం. 2 దారాలు బయటికి తీసుకున్నప్పుడు మిషన్ స్టార్ట్ చేయాలి. కంపల్సరీ ఒక దారం వెళ్ళలేదనుకో సైడ్ డోర్ తీసేసి ప్రెషర్ పుట్ పైకి తీసుకొని
తర్వాత ఇది 2 దారాలు బయటికి తీసుకొని స్టార్ట్ చేయాలి. నార్మల్ ఈ అంటే నార్మల్ స్టిచ్ లెంత్, ఇది లెంత్ ప్రాసెస్. ఇదేమో థ్రెడ్ టెన్షన్, థ్రెడ్ బట్టి థ్రెడ్ మారుస్తూ ఉంటే టెన్షన్ కూడా మారవాలి. తర్వాత నార్మల్ స్టిచ్ A2 నార్మల్ స్టిచ్ రెగ్యులర్ మన ఇంట్లో వాడడానికి నార్మల్ A2 అనేది ఏ సెలెక్టర్ 2 అనే లెంత్. నార్మల్ స్టిచ్ చూడండి, నార్మల్ స్టిచ్ మనం కంట్రోల్ ఇలా ప్రెస్ చేస్తామో అట్లా స్పీడ్ అనేది తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు ప్రెస్సింగ్ బట్టి ఉంటుంది. లెంత్ కూడా పెంచుకోవచ్చు మనం, మన ఇష్టం. అది లాంగ్ స్టిచ్ చాయిస్ బట్టి, స్టిచ్చింగ్ చాయిస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే రివర్స్ కూడా ఉంది, రివర్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి 1 టచ్ రివర్స్. ఇది ఫుల్ ప్రెస్ చేస్తే మీకు స్ప్రింగ్ ఉంటుంది. రివర్స్ నాబ్ ఉంది, అది ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ వెళ్తుంది. ఏదైనా రఫ్ చేసుకోవడం, లాక్ చేయడం, రివర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఈజీ రివర్స్ ఉంటుంది. ఆటోమేటిక్లీ ప్రెస్ చేస్తే మీకు తర్వాత జిగ్జాగ్ అంటే బెడ్షీట్స్ పైన చేసుకోవచ్చు, కుషన్ కవర్ మీద జిగ్జాగ్ చేసుకోవచ్చు. C తర్వాత 01 మధ్యలో పెట్టుకోవాలి. Cలో పెట్టినప్పుడు 01 మధ్యలో పెట్టాలి. జిగ్జాగ్ ఆప్షన్ సెలెక్టర్ C 01 మధ్యలో పెడితే మీకు లుక్ వైస్ ఉంటుంది. జిగ్జాగ్ లెంత్ ప్రాసెస్ మన ఇష్టము. లెంత్ చూసుకొని మనం చేసుకోవాలి, లెంత్ చూసుకోవాలి. జిగ్జాగ్ స్మాల్గా బ్రాడ్గా రావాలంటే లెంత్ 01 మధ్య, లాంగ్ రావాలంటే 1.5 పెట్టుకోవాలి, మన ఇష్టం. అది C ఆప్షన్. B అంత అవసరం ఉండదు. AC D. B అనేది అవసరం ఉండదు, మీకు నార్మల్ స్టిచ్ కానీ అవసరం ఉండదు. తర్వాత D అనేది డార్నింగ్ స్టిచ్. ఏదైనా స్టిచ్ ఎక్కడైనా హోల్ పడ్డప్పుడు అది డార్నింగ్ యూజ్ చేసుకోవాలి. దీంట్లో కూడా లెంత్ తక్కువ ఎక్కువ. ఇది డిజైన్ చూపిస్తుంది, మీకు డార్నింగ్ చూపిస్తుంది. ఇది డార్నింగ్ ఫంక్షన్. డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. డిజైన్స్ కూడా సింగిల్ లేయర్ మనం కుడితే, సింగిల్ టైం కుడితే లుక్ రాదు. దాన్నే డబుల్గా కుడితే మీకు చాలా లుక్ వస్తుంది, బ్రాడ్ వస్తుంది, చాలా లుక్ వైజ్ బాగుంటుంది. ప్రతి డిజైన్ని మనం చూసుకోవాలి, క్రియేట్ చేయడం మన చేతిలో ఉంది. మిషన్లో ఉన్నట్టు కన్నా బాగా రావాలంటే మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి, ప్రతి డిజైన్ని. ఇది డార్నింగ్ డిజైన్ D ఫంక్షన్లో నేను 2 టైమ్స్ చేశాను. చూడండి లుక్ వైస్ ఎంత బాగుంది. తర్వాత ఈ ఆప్షన్, అంటే నెక్ డిజైన్ చేసుకోవచ్చు. దీని మీద మీరు E1 పెట్టుకుంటే నెక్ డిజైన్ వస్తుంది. డిజైన్స్ కూడా మనం థ్రెడ్స్ మన చాయిస్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూసుకొని థ్రెడ్స్ మార్చుకొని దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. థ్రెడ్ కొద్ది లావు దారం పెట్టుకోవచ్చు దీనికి, అప్పుడే డిజైన్ లుక్ వస్తుంది. నెక్ డిజైన్ ఇది మీకు నెక్స్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నెక్ డిజైన్ చేసుకోవచ్చు మనం. దీన్ని కూడా క్రియేట్ చేయాలి, అంటే డిజైన్స్ ప్రతి డిజైన్ మనం క్రియేట్ చేస్తే లుక్ వైజ్గా బాగుంటుంది. మిషన్లో ఉన్నట్టు రాదు, మనం దాన్ని డిఫరెంట్గా కుడితేనే దాని లుక్ వైజ్ వస్తుంది. మిషన్లో ఉన్నట్లు సింగిల్ కుట్టుకుంటే దాని లుక్ వైజ్ వేరుంటుంది. మనం క్రియేట్ చేస్తే దాన్ని ఎంత డిజైన్ బాగా వస్తుంది అంటే హ్యాండ్ వర్క్ లెక్క వస్తుంది, మీకు మగ్గం వర్క్ లాగా వస్తుంది. 13 నెంబర్ థ్రెడ్ వాడాలి ఈ డిజైన్కి అయితే, జీన్స్ థ్రెడ్ వాడాలి, తప్పుడే మీకు లుక్ వస్తుంది. మార్కెట్లో దొరుకుతుంది మీకు 13 నెంబర్ థ్రెడ్, 18 నెంబర్ నిడిల్ పెట్టుకొని ఈ డిజైన్ చేసుకో. ప్రతి డిజైన్ని మనం థ్రెడ్ చేంజ్ చేసుకొని దాన్ని బట్టి క్రియేట్ చేసుకోవాలి. థ్రెడ్ కూడా మార్చాలి, కొద్దిగా లావు ఉంటే మనకి హ్యాండ్ వర్క్ లాగా వస్తుంది. ఏదో నార్మల్ కుడితే అంత లుక్ ఏం రాదు. దారం చేంజ్ చేసి మంచి దారం పెట్టాలి. టోటల్ ఈ మిషన్లో డిజైన్స్ అన్నీ 13 నెంబర్ జీన్స్ థ్రెడ్తోని ప్లస్ 18 నెంబర్ నిడిల్తోని కుడితే మీకు డిజైన్ చాలా లుక్ వైజ్గా బాగుంటుంది. పైన పెట్టాలి దారం 13 నెంబర్ థ్రెడ్, కింద అవసరం లేదు. చూడండి ఇదే లావు థ్రెడ్తో కుట్టినాం అనుకో ఎంత బాగా వస్తుంది మీకు. ఇది సింగిల్ లేయర్ నేను పాలిస్టర్ థ్రెడ్తో కుట్టాను. తర్వాత మనం రెగ్యులర్గా ఇంట్లో ఇప్పుడు C నుంచి ఒక 4 లైన్స్ తీసేసుకొని 4 లైన్స్ పాయింట్స్ ఉన్నాయి తిప్పేసుకొని 2 మీద పెట్టేసుకొని ఫాల్ అటాచ్మెంట్ మీకు స్టిచ్చింగ్ అంటే C నుంచి 4-5 లైన్స్ వదిలేయాలి. ఫాల్ గురించి కింద ఫాల్ శారీ రెండు కలిపి హాఫ్ క్లాత్ పెట్టుకోవాలి. ఫుట్లో హాఫ్ క్లాత్ మీరు జిగ్జాగ్ ఫుట్లో హాఫ్ క్లాత్ పెట్టుకొని అటువైపు ఇటువైపు సూది పడాలి. ఒకటేమో ఫాల్ పైన పడాలి, ఒకటి ఫాల్ కింద పడాలి. అప్పుడే జిగ్జాగ్ పర్ఫెక్ట్ వస్తుంది మీకు. ఫాల్ అటాచ్మెంట్ కరెక్ట్ నీట్గా అవుతుంది, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఇది ఫాల్ అటాచ్. మీరు 2
ఫాలు శారీ రెండు బార్డర్ మీద పెట్టుకొని ఎడ్జ్కి పెట్టుకొని కంప్లీట్ ఫినిషింగ్ చేయాలి. దీనికి నైఫ్ అవసరం లేదు, ఆటోమేటిక్ కటర్ ఉంటుంది. ఇక్కడ కటర్ పెట్టుకొని ఖాళీ పుష్ చేస్తే చాలా కటింగ్ అయిపోతుంది మిషన్కి. దీనికి కత్తెర యూజ్ చేసే అవసరం లేదు. కత్తెర యూజ్ చేస్తే ఆ ఫైబర్ మీద పడి మీకు మార్కింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా పైన కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో హెమ్మింగ్ చేసేస్తే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ స్టిచ్ పైన చేసుకోవచ్చు. స్మాల్ విడ్త్ ఉండాలి. సి నుంచి ఒక 5-6 లైన్స్ పెట్టుకుంటే ఆ సెలెక్టర్ దగ్గర అప్పుడే మీకు జిగ్జాగ్ సన్నగా నీట్గా వస్తుంది. ఇది ప్రింటెడ్ శారీస్కి, క్రేఫ్ట్, డైలీ వాడే చీరలకి అయితే మనకు జిగ్జాగ్ బాగా వస్తుంది. ప్లెయిన్ మీద కనిపిస్తుంది. మ్యాచింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి. ఎక్దమ్ మ్యాచింగ్ పెట్టుకుంటే మీకు అది కూడా కనిపించదు. స్టిచ్చింగ్ చేస్తేనే గట్టిగా ఉంటుంది, హెమ్మింగ్ చేస్తే గట్టిగా ఏమి ఉండదు. ఫాల్ అటాచ్ కంప్లీట్. ఇది పైన కింద ఫాల్ అటాచ్ చూడండి. నేను బ్యాక్ సైడ్ ఇట్లా సన్నగా కంప్లీట్. ఇది ఫాల్ అటాచ్మెంట్ మీకు. తర్వాత పిన్స్ ఎట్లా తీయాలో చూడండి. పైన ఒక లీవర్ ఉంటుంది, అది తీసేసి పుష్ చేస్తే ల్యాచ్ ఆటోమేటిక్ పీకో ఫుట్ ఉంటుంది. దీనికి ఫిట్టింగ్ ఏముండదు స్క్రూ కింద. జస్ట్ మీరు ప్రెషర్ ఫుట్ అప్ డౌన్ చేస్తే లాక్ అయిపోతుంది. చూడండి బ్లాక్ నాబ్ ఉంటుంది కదా సైడ్లో, రైట్ సైడ్లో. ఆ నాబ్ని వదిలేయాలి మనం. టెన్షన్ పైన కింద చేసేటప్పుడు వదిలేస్తే కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని వదిలేస్తే లాక్ అయిపోతుంది ప్రెషర్ ఫుట్, పీకో ఫుట్. అది ఆ పొజిషన్ లేకపోతే ఒక్కోసారి మనం మ్యాచ్ కాదు, మనకి ఇబ్బంది పెడుతుంది. పర్ఫెక్ట్గా మనం రావాలంటే సేమ్ ప్లేస్లో పెట్టి వదిలేయాలి. చూడండి లాక్ అయిపోయింది. అట్లా తీసేసి సేమ్ ప్లేస్లో పెట్టేసుకొని నెమ్మదిగా లాక్ చేసుకోవాలి. ఓకే, అది చూసుకోవాలి మనం. వెనక ముందు ఉంటే మనం ఒకసారి ఇబ్బంది పెడతాం. చూసుకోవాలి. 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేసిన అనుకోండి ఈజీగా అయిపోతుంది. కొత్తగా ఉన్నప్పుడు కొద్దిగా ప్రాక్టీస్లో కష్టమవుతుంది. ఇప్పుడు పీకో కుట్టాలంటే స్టార్టింగ్ నుంచి రావాలంటే చాలామందికి రాదు. అందుకే ఒక 4 ఇంచెస్ థ్రెడ్స్ బయటికి తీయాలి. చూడండి నేను బయటికి తీసిన 4 ఇంచెస్ బయటికి తీసేసుకొని హ్యాండ్ మూమెంట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 1 స్టెప్ హ్యాండ్ మూమెంట్ చేసి స్టార్టింగ్ నుంచి చూడండి. ఆ థ్రెడ్ సపోర్ట్ తీసుకోవాలి. బటన్ పట్టలేము కదా మనం శారీని. అందుకే 4 ఇంచెస్ థ్రెడ్ పెట్టుకొని మేము ఎల్ టైప్లో క్లాత్ పెట్టాలి. పీకో గురించి ఎల్ టైప్లో ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. అప్పుడే మీకు పీకో రౌండ్ అయి వస్తుంది. ఊరికే వదిలేస్తే రాదు. ఆ రింగ్లో పోయేటట్టు ఎల్ టైప్లో పట్టేసుకొని పర్ఫెక్ట్గా మీరు వదలాలి. క్లాత్ ఒకటి చూడండి ఎల్ టైప్లో. నేను లేపి పట్టాను క్లాత్. ఎల్ టైప్లో పట్టేసుకుంటే మీ పీకో అనేది రౌండ్గా ఫోల్డ్ అయ్యి స్టిచ్చింగ్ అయి వస్తుంది. నీట్గా సన్న కూడా వస్తుంది. లైట్గా ఇంకా చేయబెట్టుకుంటే ఇంకా బెటర్. శారీ లాంగ్ ఉంటుంది కదా, అది అటు ఇటు జారకుండా వెళ్ళేదాన్నే పట్టుకోవాలి. ఇది పీకో. ఇది పీకో కూడా ఇలా ఫైన్గా సన్నగా వస్తుంది. ఎలాంటి మిషన్ మీద రాదు. కానీ ఈ ఉషా జొన్న మోడల్లో మరీ చాలా సన్నగా వస్తుంది, చాలా నీట్గా కూడా వస్తుంది పీకో. తర్వాత A4లో SS ఉంది. ఏ అంటే మీకు SS అంటే గ్రీన్ కలర్ డిజైన్స్ ఉన్నాయి కింద గ్రీన్లో. SS అంటే ట్రిపుల్ స్టిచ్. ఒక్కటేసారి 3 కుట్లు వస్తాయి. వెనక ముందు పోయి 3 సార్లు వస్తుంది. SSలో ప్లస్ మైనస్ SS ఉంది. ఏ అంటే నార్మల్ స్టిచ్. ఇది థ్రెడ్ టెన్షన్, థ్రెడ్ టెన్షన్. ఏ అంటే నార్మల్ స్టిచ్. నార్మల్ స్టిచ్లో మీకు ట్రిపుల్ స్టిచ్. ఇది ట్రిపుల్ అంటే ఒకటేసారి 3 కుడతాం కదా మనం. ట్రిపుల్ స్టిచ్ అంటే ఊకే సైడ్స్ ఏదైనా రెడీమేడ్ తెచ్చినాక మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంకో స్టిచ్ చేయడం గట్టిగా ఉండాలని అనుకుంటాం కదా. దీనిలో SS పెడితే చాలు, ఆటోమేటిక్ ట్రిపుల్ స్టిచ్. 1 2 3 టైమ్స్ ట్రిపుల్ స్టిచ్ వస్తుంది మీకు. 3 టైమ్స్ ట్రిపుల్ స్టిచ్ మీకు స్ట్రాంగ్ స్టిచ్ వస్తుంది. మీకు క్లాత్ చిన్నగాలని స్టిచ్చింగ్ మాత్రం ఉండదు, అలాంటి స్టిచ్ వస్తుంది ఇందులో. ఉషా జోనం వండర్ స్టిచ్లో మీకు ట్రిపుల్ స్టిచ్ ఆప్షన్ ఉంది. అంటే హై మోడల్లోనే ఆప్షన్లు ఉంటాయి, లో మోడల్లో ఉండదు ట్రిపుల్ స్టిచ్. మీకు దీనికి క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. చూడండి జస్ట్ నేను చూపిస్తున్నా. మనము ఫస్ట్ ప్రింట్ వేసుకొని దాని దగ్గర స్లోలీగా దానిపైన ట్రిపుల్ స్టిచ్ చేసామనుకోండి, 30 నెంబర్ థ్రెడ్ పెట్టుకొని, అప్పుడు లుక్ వైజ్గా హ్యాండ్ వర్క్ లాగా ఉంటుంది. దీన్ని క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా రౌండ్కి ఇట్లా తిప్పేసుకొని ట్రిపుల్ స్టిచ్ చూడండి షేక్ అవుతుంది చూడండి, ప్రెషర్ ఫుట్ ఫ్రంట్ బ్యాక్. అది ట్రిపుల్ స్టిచ్లో ఇది బాగుంటుంది చాలా ఈ మిషన్లో. స్లోలీ ఫస్ట్ డ్రాయింగ్ ఉంది. నేను డ్రాయింగ్ చేస్తే బాగుంటుంది, డ్రాయింగ్ చేసుకోకుండా చేస్తున్నాను మీకు. ట్రిపుల్ స్టిచ్లో ఫ్రంట్ బ్యాక్ అవుతుంది. మీకు 13 నెంబర్ థ్రెడ్ పెట్టామనుకోండి, లుక్ వైజ్ బాగుంటుంది. దారం ఎంత లావు ఉంటుంది 13 నెంబర్ థ్రెడ్. మీకు హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ లాగా ఉంటుంది ట్రిపుల్ స్టిచ్లో. ఎస్ఎస్లో ప్లేస్ పెట్టాను, తర్వాత ఏ పెట్టాను. ఏ అంటే నార్మల్ స్టిచ్. టోటల్ అన్ని డిజైన్స్ కుట్టుకోవచ్చు, ఏ నుంచి జీ వరకు కుట్టుకోవచ్చు ట్రిపుల్ స్టిచ్లో. ఈ నార్మల్ ఏంటంటే మీకు ఫ్లవర్స్ ట్రిపుల్ స్టిచ్, సైడ్స్ సీడ్స్ ఏదైనా పోయిన సీడ్స్
ఊకే స్టిచెస్ ఊడిపోతూ ఉన్నాయి అనుకోండి సైడ్లో గిన సీట్స్లో కూడా, అప్పుడు మనం ఈ స్టిచ్ చేసుకుంటే క్లాత్ చినిగే వరకు స్టిచ్చింగ్ మాత్రం ఉండదు, క్లాత్ చినిగితే స్టిచ్చింగ్ ఉండదు. ఇది ట్రిపుల్ స్టిచ్. దీంతో మనం ఫ్లవర్స్ వేసుకొని సైడ్లో కూడా మిర్రర్ ఉంటాయి, ప్లాస్టిక్ మిర్రర్ కూడా దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు గమ్తో. అప్పుడు లుక్ వైజ్గా అంతా క్రియేట్ చేయడం మన చేతిలో ఉంది, మనం చేసుకోవాలని. కొద్దిగా కుట్టిన తర్వాత సైడ్లో చెమ్కీస్ పెట్టినాం అనుకోండి లైట్గా, అది చాలా లుక్ వైజ్ ఇంకా బాగుంటుంది. ప్రతి డిజైన్ చేసుకోవచ్చు మనం ఉషా వండర్ స్టిచ్లో. ఈ మోడల్లో అడ్వాన్స్ మోడల్లో అన్నీ చేసుకోవచ్చు, అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ట్రబుల్ ఏం రాదు మీకు, దారం దిగడం అవన్నీ ఏమి ఉండవు ఇలా. జస్ట్ జీరో మెయింటెనెన్స్. ఈ మిషన్లో అసలు ఏం ట్రబుల్ రాదు. రఫ్ అండ్ టఫ్ 4-5 అవర్స్ ఈజీ కొట్టుకోవచ్చు మీరు. రఫ్ అండ్ టఫ్ మోడల్ స్టీల్ పార్ట్స్ ఉంటాయి ఇందులో, మీకు జీరో మెయింటెనెన్స్, జీరో ట్రబుల్స్ ఉంటాయి మిషన్. చూడండి ట్రిపుల్ స్టిచ్ ఫంక్షన్లో నేను జస్ట్ ఇట్లా డ్రాయింగ్ చేశాను. తర్వాత అది దీంట్లో ఏంటంటే ఇప్పుడు సి ఫంక్షన్లో సెలెక్టర్ సి, తర్వాత లెంత్ 0-1 మధ్యలో పెట్టాను. ప్లాస్టిక్ మిర్రర్ మనకు మార్కెట్లో వస్తున్నాయి ఇప్పుడు. ఒక స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ తీసుకుంటే మీకు ఈజీగా మూమెంట్స్ 4 సైడ్ టర్నింగ్ ఈజీగా అవుతుంది. చూడండి రౌండ్ తీసుకుంటే కుట్టనికి రాదు, తిప్పనికి రాదనమాట. స్క్వేర్లో నేను జస్ట్ డ్రాయింగ్ వేసుకున్న దాన్ని బట్టి ప్లాస్టిక్ మిర్రర్ అటాచ్ చేస్తున్నాను. చూడండి C01 మధ్యలో పెట్టేసుకున్న 14 నెంబర్ నిడిల్ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ అయితే, జీన్స్కి అయితే, జీన్స్ థ్రెడ్కి అయితే 18 నెంబర్ పెట్టుకోవాలి. దీనికి 14 నెంబర్ నిడిల్ పెట్టాను. ప్లాస్టిక్ మిర్రర్ అటాచ్మెంట్ చేస్తున్నా. ప్లాస్టిక్ మిర్రర్ అటాచ్మెంట్ చేయడం చాలా ఈజీ. కంఫర్ట్గా డ్రాయింగ్ చేసుకొని మనం మిర్రర్ మొత్తం పరుచుకోవాలి. ఫస్ట్ దాని షేప్ మనమే చూసుకోవాలి. జస్ట్ ఏ రూట్లో పోతే బాగుంటుంది, ఏ టైప్లో, బాక్స్ టైపా, వీ టైపా, స్క్వేరా అన్నీ మనం డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవాలి. 1, 2, 3 మీరు ఫస్ట్ మిర్రర్ ఎక్కడ రావాలి, సెకండ్ మిర్రర్ ఎక్కడ రావాలి చూసుకొని ఒక రూట్ చూసుకొని దాన్ని బట్టి కుట్టేయాలి. కలర్ కాంబినేషన్ మీ ఇష్టం, రెడ్ క్లాత్ ఉంటే రెడ్, బ్లాక్ అంటే బ్లాక్, అది చూసుకొని చేసుకోవాలి. మనం చాలా ఈజీ ఇది ప్లాస్టిక్ మిర్రర్ క్రియేట్ చేసుకోము. ఒక 2-3 అవర్స్ బ్లెండ్ చేస్తే మీకు ఒక డిజైన్ వచ్చేస్తుంది. దానికి క్రియేట్ చేయడం మీ బాధ్యత, ప్లానింగ్ మీదే ఉంటుంది. డిజైన్స్ క్రియేట్ చేయడం, ఎక్కడెక్కడ స్టిచ్ చేయడం, మిషన్ మాత్రం స్టిచ్చింగ్ ఒకటి చేస్తుంది. తర్వాత క్రియేట్ చేయడం మీ చేతిలో, మీరు ఆలోచించి దాని తగ్గట్టు డిసైడ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ మిర్రర్ కానీ ఏదైనా డిజైన్ కుట్టుకోవాలన్నా మనం చాలా నీట్గా ఆలోచించి ఫస్ట్, సెకండ్, థర్డ్ రూట్స్ చూసుకొని దాన్ని బట్టి మనం మిర్రర్ ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ నేను ఒక రౌండింగ్గా సన్ డ్రాయింగ్ వేసుకున్నా, దాన్ని బట్టి నేను మిర్రర్ ఫిక్స్ చేస్తున్నా. 2 మిర్రర్స్ ఫిక్స్ చేస్తున్నా రౌండింగ్లో. జస్ట్ ఇది ట్రయల్ డిజైన్. ఇది ప్లాస్టిక్ మిర్రర్ చూడండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి సూది బ్రేక్ కావడం, భయపడడం ఏం అవసరం లేదు. 14 నెంబర్ నిడిల్ పెట్టుకోవాలి, చాలా ఫినిషింగ్ వస్తుంది దీనికి. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు భయపడే అవసరం లేదు, మనం చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ మనం ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలో అది సెట్ చేసుకోవాలి, దాన్ని బట్టి కుట్టేసుకోవాలి అంతే. వీ షేపా, స్క్వేర్ షేపా, మిర్రర్ సైజ్ బట్టి జిగ్జాగ్ పెడితే మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ మిర్రర్ సైజ్ బట్టి జిగ్జాగ్ పెడితే సి పెట్టుకోవాలా, సి నుంచి లైన్స్ తక్కువ చేసుకోవాలా, పక్కన పెడితే ఎంత కావాలో అది మనం కుడతా ఉంటే, మరీ బ్రాడ్ ఉంటే కొద్ది విడ్త్ కూడా తక్కువ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ మిర్రర్కి టోటల్ విడ్త్ మన చేతిలో ఉంది, కుట్టే డైరెక్షన్ మన చేతిలో ఉంది. హాఫ్ క్లాత్, హాఫ్ మిర్రర్ దానిపైన కూడా హాఫ్ క్లాత్ పక్కన పడాలి, అప్పుడే మిర్రర్ బాగుంది. మొత్తం మిర్రర్ పైన కుట్టొద్దు, హాఫ్ పెట్టుకోవాలి నిడిల్. హాఫ్ మిర్రరే పెట్టుకోవాలి, ఇలా హాఫ్ మిర్రర్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. ప్లాస్టిక్ మిర్రర్ చాలా ఈజీగా అవుతుంది. అప్పుడే ఉషా వండర్ స్టిచ్ ఈ మోడల్ హార్డ్ కవర్ కూడా వస్తుంది. దీనికి ఆటో థ్రెడర్ ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్, జీరో మెయింటెనెన్స్ మిషన్ ఇది, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఇది. లేటెస్ట్ మోడల్ మీది. మీకు ఈ మధ్య టోటల్ ఇన్బిల్ట్ మోటార్, మీకు ట్రిబుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి, బార్డర్ డిజైన్స్ చాలా ఉన్నాయి. టోటల్ 28 ఫంక్షన్ దాకా వస్తాయి మీకు వండర్ స్టిచ్ మోడల్లో. మీకు సీజర్ కూడా అవసరం లేదు కుట్టేటప్పుడు, నైఫ్ ఇచ్చాడు. దీనికి ఆటో థ్రెడర్ ఉంది, ఈజీ టు క్లీన్ ఉంది మిషన్స్కి, మీకు ఈజీ చేసుకోవచ్చు. ఈ మోడల్స్కి చాలా లైఫ్ టైం మీకు స్పేర్స్ ఏం పోయిందో, జస్ట్ ఎలక్ట్రానిక్ ఉంది కదా, మోటార్ ఒకటి ఎలక్ట్రానిక్ ఉంది, మిగతా అన్ని స్టీల్ పార్ట్స్ ఉన్నాయి మీకు. జస్ట్ ఏంటంటే 2-3 ఇయర్స్కి ఒకసారి మెయింటెనెన్స్ చేయించుకుంటే చాలు. జస్ట్ సర్వీసింగ్ చేసుకుంటే మీకు మెయింటెనెన్స్ అనేది మిషన్లో లైఫ్ అనేది వస్తుంది, అదొక్కటి చూసుకోవాలి. 4-5 అవర్స్ ఈజీ కుట్టుకోవచ్చు ఈ మిషన్స్కి. కమర్షియల్ అంటే మనం డిజైన్స్కి, పీకోకి,
ప్లస్ కాస్ట్లీ వర్క్ చేసుకోవాలి. దీని మీద కంటిన్యూ టైలరింగ్ చేయొద్దు. ఇంట్లో పర్సనల్కి అయితే ఓకే. పర్సనల్ కుట్టుకోవాలంటే మన ఇంట్లో ఏదైనా బెడ్షీట్స్ కానీ ఏదైనా డిజైన్స్ ఓన్ శారీస్కి ఓన్ బ్లౌజ్కి డిజైన్ వేసుకోవాలంటే పర్సనల్, బయటి వాళ్ళు కుట్టాలంటే పర్సనల్ మిషన్ ఇది. పర్సనల్కి అయితే లైఫ్ ఎక్కువ ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా టైలరింగ్ చేద్దాం బిజినెస్ తీసుకుందాం మిషన్ అంటే అంత పని చేయదు, ఎందుకంటే లోడ్ ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. ఇది బిజినెస్ ప్రకారం అయితే ఇది ఆలోచించొద్దు. పర్సనల్ మిషను ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్, మీకు ఉషా వండర్ స్టిచ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ప్లాస్టిక్ మిర్రర్, నార్మల్, పీకో, ఫాల్, జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ, బటన్ హోల్, బటన్ స్టిక్, గ్యాదరింగ్, జిప్ ఫిక్సింగ్, అన్నీ కుట్టుకోవచ్చు దీనిపైన. జస్ట్ డెమో తీసుకోవాలి చాలు మీరు. ప్రతి ఐటమ్ ఇందులో ఉంది. మీకు బటన్ స్టిచ్ కూడా ఈజీ చేసుకోవచ్చు, బటన్ హోల్ కూడా ఉంది ఇందులో. తర్వాత గ్యాదరింగ్ కూడా చేసుకోవచ్చు, ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ట్రిపుల్ స్టిచ్ కూడా ఉంది ఇందులో. తర్వాత నెక్ డిజైన్, బేబీ నెక్స్, ఓవర్లాక్, ఎనీ మోడల్, ఎనీ డిజైన్స్ ఉన్నాయి. టోటల్ ఏ నుంచి జీ వరకు ఉన్నాయి. జీ వరకు ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ అన్నీ దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మనం. చూడండి, ప్లాస్టిక్ మిర్రర్ మీకు కొద్ది లేట్ అయినా సరే నీట్గా డ్రాయింగ్ చేసుకొని మెల్లగా కుట్టుకోవచ్చు ఈ మిషన్లో. నీడిల్స్ కూడా ఇలా 14, 16, 18, 21 దాకా వాడవచ్చు. జస్ట్ బాబిన్ కేస్ దగ్గర అప్పుడప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మెయింటెనెన్స్ 0 ఉంటే థ్రెడ్ టెన్షన్ కూడా 0, 1, 2, 3 ఉన్నాయి కదా, దాన్ని బట్టి నేను దారం బట్టి టెన్షన్ చెక్ చేసుకోవాలి మనం. టర్నింగ్స్ చేసేటప్పుడు చూడండి, టర్నింగ్ ఈ సైడ్ కొట్టాము కదా, మళ్ళీ ఈ సైడ్ టర్నింగ్ చేయాలి. ఇది సో నిడిల్ పొజిషన్ కింద ఉండాలి, నిడిల్ కింద ఉండాలి, రైట్ సైడ్ కింద ఉండాలి. మళ్ళీ టర్న్ చేసుకోవాలి, మళ్ళీ కిందనే ఉండాలి టర్నింగ్ చేసేటప్పుడు. అప్పుడే కార్నర్స్ కరెక్ట్ నీట్గా వస్తుంది మీకు. తర్వాత ట్రిమ్మింగ్తో అన్నీ కట్ చేసేసుకోవాలి. తర్వాత అది మార్కింగ్ చేసినాక దాన్ని కూడా నీట్ చేసుకోవాలి. లెంత్ మనం 0, 1 పెట్టుకోవాలి. సెలెక్టర్ C పెట్టుకోవాలి. C 0, 1 మధ్యలో పెట్టుకోండి. అప్పుడే మీకు ప్లాస్టిక్ మిర్రర్ లోగోస్, డిజైన్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు ఈ మిషన్ మీద. ప్యాచ్ వర్క్ అంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా క్లాత్ ఉందనుకోండి, ఆ క్లాత్ని మనం షేప్లో కట్ చేసుకొని 0, 1 మధ్యలో పెట్టుకొని ప్యాచెస్, మీకు బయట రెడీమేడ్ ప్యాచెస్ కూడా దొరుకుతాయి, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. క్లాత్కి ప్యాచ్ వర్క్, బెడ్షీట్ కవర్ మీద దాని మీద చేసుకోవచ్చు. కాటన్ శారీస్ కూడా వేసుకోవచ్చు ప్యాచ్ వర్క్. C 0, 1 మధ్యలో పెట్టుకొని మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు. ప్యాచ్ వర్క్ డిఫరెంట్ కలర్ క్లాత్ ఉంది, ఆపోజిట్ క్లాత్ తీసుకొని కట్ చేసుకొని ప్యాచెస్ మనం తయారు చేసుకుంటే ప్యాచ్ వర్క్ కూడా నీట్గా అయిపోతుంది. దీనికి క్లాత్ హాఫ్ క్లాత్ ఉండాలి. ఒక స్టిచ్ క్లాత్ పైన, రెడ్ క్లాత్ పైన, క్రీమ్ కలర్ క్లాత్ పైన పడతా ఉండాలి. అటు ఇటు పడితేనే మీకు కవర్ అయిపోయి పోగులు బయటికి రావు. ప్యాచ్ వర్క్ ఇది. ప్యాచెస్ కూడా కొన్ని అవసరం లేదు, మన ఇంట్లోనే ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ప్యాచ్ వర్క్.